షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును విమోచకునైన యెహోషువ మెస్సీ నామములో ఈ మాటలు వినిచిన దేవుని బిడ్డలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలోని 2వ భాగాన్ని చదువుతున్నాను. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆయన అనగా తండ్రి తన కుమారుడిని ఈ లోకానికి పంపించిన రీతిని అనేకసార్లు మనము తెలుసుకుని ఉన్నాము. అలాగే దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా, ఇక్కడ కొలత అనేది లేదంట, తన ఆత్మను, తన అధికారంను, తన ప్రేమను, అంటే తండ్రి యొక్క గుణాలన్నీ కూడా కుమారుడు కలిగి ఈ లోకానికి వచ్చాడని మనము గ్రహించాలి. ఎలాగైతే ఆయన యొక్క ఆత్మను మది నిండా నింపుకొని ఈ లోకానికి వచ్చాడు, ఇక్కడ కూడా మరి ఆత్మను కలిగిన వాడు ఏం చేస్తాడండి? ఇక్కడ రాయబడి ఉంది, ఆత్మ అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆత్మ ఎవరిది? ఆయన తండ్రిని దేవునిది. కాబట్టి తండ్రి ఉద్దేశములు ఏంటో కుమారుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు, తండ్రి ఆలోచనలు ఏంటో కుమారుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఎందుకంటే తండ్రి యొక్క ఆత్మను సంపూర్ణంగా కొలత లేకుండా పొందుకున్నవాడు కాబట్టి ఇక్కడ ఆయన మాటలే పలుకుచున్నాడని మనం ఇక్కడ ఈ వచనం ద్వారా మనం గ్రహించవచ్చు. ఎంతో చాలా స్పష్టంగా ఏలయనగా దేవుడు తాను పంపిన వాళ్ళకి కొలత లేకుండా, ఇక్కడ లిమిట్ అని లేదు, నా కొడుకు కదా సంపూర్ణ అధికారాన్ని లేదా సంపూర్ణమైన ప్రేమను ఎలాగిచ్చానని ఆయన ఆలోచించలేదు. సంపూర్ణమైన అధికారాన్ని ఇచ్చాడు, ఆయన ఆత్మను అనుగ్రహించాడు కాబట్టి కొలత లేకుండా ఇక్కడ ఆత్మ సంబంధిగా తండ్రి ఆలోచనలని ఆయన పలుకుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. యోహాను సువార్తలోనే 5వ అధ్యాయము 26వ వచనం చూస్తే, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడి ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. తండ్రి ఎలాగైతే జీవము గలవాడిగా ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండటకు ఆయన అధికారాన్ని ఇచ్చేసాడు. కాబట్టి ఇంకా ఈయన అద్భుతాలు చేయుటకు, ఆశ్చర్యకార్యాలు చేయుటకు, మర్మాలను తెలియజేయుటకు ఎవరిని పర్మిషను అడగవలసిన లేదు. ఆల్రెడీ ఆ యొక్క అధికారం ఈయన సంపూర్తిగా పొందుకున్నాడు, ఆ యొక్క ఆత్మను సంపూర్తిగా కొలత లేకుండా ఈయన పొందుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆయనను అనుసరిస్తున్న మనము, ఆయనను ఆరాధిస్తున్న మనము మరి తండ్రి అయిన దేవుని ఆత్మను పొందుకుంటేనే మనము ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన క్రియలు చేయగలుగుతాము. అది లేనంత వరకు మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఆలోచనల్ని కూడా ఈ యొక్క లోకమును అనుసరించి ఉంటాయి, ఈ యొక్క శరీరమును అనుసరించి ఉంటాయి. కాబట్టి మన తండ్రిని దేవుని యొక్క ఆత్మను మనం కూడా కొలత లేకుండా పొందుకుని ఆత్మ సంబంధులుగా జీవించాలని ఈ మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ యొక్క మాటలను తండ్రి మన హృదయములలో నాటింపజేసి ఫలింపచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా జీవమగల తండ్రి, పరమందున మా దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ యొక్క ఆత్మను పొందుకుంటేనే మేము ఆత్మ సంబంధులుగా ఉంటామని, నీ మాటలే పలుకుతామని, నీ ఉద్దేశాలు మేము నెరవేర్చగలుగుతామని ఈరోజు నీ కుమారుడికి ఇచ్చిన మాటను బట్టి మాకు తెలియజేశారు. అందరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, మేము ఆత్మ సంబంధులుగా ఉండాలని, శరీర సంబంధాలు ఉండకుండా నాయన ఉండాలని నీ కాపుదలను మాకు ఎప్పటికప్పుడు ఇస్తూ ప్రభువా, నీ రక్షణ కంచి మేము ఎదుంచి మమ్మల్ని నడిపిస్తున్నారు. అందరిని బట్టి వందనాలు ప్రభువా. నేను సంపూర్ణమైన ఆ యొక్క ఆత్మను, ప్రేమను పొందుకుని మేము కూడా ఆ యొక్క ఆత్మ సంబంధులుగా నీ మాటలు పలికే వారముగా ఉండే కృపను దయచేయమని, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నీ సందులో స్థిరపరచమని, వాక్యమును విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షలోం అందరికీ.